#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విఘ్నేశ్వర్ రెడ్డి 5348. సార్, నాకు హెయిర్ లాస్ స్టార్ట్ అయింది. సో నేను హెడ్ మసాజర్ అండ్ డర్మా రోలర్ వాడచ్చా? మీకు కొనుక్కోవడానికి అందుబాటులో హెడ్ మసాజర్ ఈజీగా దొరుకుతుంది, డర్మా రోలర్ కూడా ఈజీగా అందుబాటులో దొరుకుతుంది. అంత మాత్రాన మీకు హెయిర్ లాస్ అవ్వగానే ఇవి స్టార్ట్ చేయమని ఎటువంటి రూలు లేదు. నిజంగా చెప్పాలంటే హెయిర్ లాస్ రెగ్యులర్ గా అంటే నార్మల్ గానే ఒక వ్యక్తిలో 60 నుంచి 100 వెంట్రుకలు పర్ డే రాలుతూనే ఉంటాయి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్ అనేటువంటిది ఒక డైనమిక్ ప్రాసెస్. ఎంత జుట్టు అయితే లాస్ అయిపోయి ఉంటుందో అంతే లేదా అంతకంటే ఎక్కువ జుట్టు రెగ్యులర్ గా పెరుగుతూ కూడా ఉంటుంది. సో దీని గురించి ప్రత్యేకించి బుర్ర బదులు కొట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ మీకే గనక హెయిర్ ఫాల్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా పెరుగుతూ ఉంది అండ్ క్రమక్రమంగా అది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడము, మీ బేసిక్ అలవాట్లని కరెక్ట్ చేసుకోవడము, ప్రాపర్గా తినడము, టైంకి నిద్రపోవడము, అట్లీస్ట్ ఒక 8 hours బాడీకి రెస్ట్ ఇవ్వడము. ఇవి చేసిన తర్వాత కూడా స్టిల్ హెయిర్ ఫాల్ గమనిస్తున్నారంటే ఇమీడియట్గా ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైతే టెస్ట్ చేయించుకొని ఏం జరుగుతుంది అనేది అసెస్ చేసుకోవడం. ఒకసారి అసెస్మెంట్ జరిగిన తర్వాత మీకు రక్తం తక్కువ ఉందా, లేకపోతే మీకు న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే మీకు వంశపారంపర్యంగా వస్తున్న బట్టల వల్ల హెయిర్ లాస్ అవుతుందా, లేకపోతే మీరు సడన్గా ఏదైనా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల అందువల్ల మీకు ఏమైనా హెయిర్ లాస్ అవుతుందా, లేకపోతే మీకు విపరీతమైన స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా హెయిర్ లాస్ అవుతుందా అనేటువంటి దాన్ని నిర్ధారించుకోవచ్చు. దానికి అనుగుణంగా స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది, మీ హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని సొంతంగా తీసుకొని మసాజర్ వాడతాను, డర్మా రోలర్ వాడతాను అనడం కరెక్ట్ కానే కాదు. అలా చేయొద్దండి. మీకు అందరికీ ఇంకొక చిన్న అప్డేట్ చెప్తాను. డర్మా రోలర్ ఎప్పుడు వాడినా కూడా మనం రోల్ చేసినప్పుడు పిన్ పాయింట్ బ్లీడ్ అనేటువంటిది కనపడాలి. పిన్ పాయింట్ బ్లీడ్ కనపడాలి అంటే అర్థము అది కొంచెం లోతుకు పోవాలి అని. ఎప్పుడైతే పిన్ పాయింట్ బ్లీడ్ కనిపిస్తుందో మనకు అది చాలా నొప్పిని కలిగిస్తుంది. సో అందుకనే సొంతంగా అలా చేసుకునే దానికంటే మీరు ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర కనుక డర్మా రోలింగ్ చేయించుకున్నారు అంటే వాళ్ళు ముందే ఆ ఏరియాలో అనస్థీషియా ఇస్తారు. కాబట్టి మనకు కావాల్సిన ఎఫెక్ట్ డర్మా రోలర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అన్నెసరీ పెయిన్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అండ్ హెడ్ మసాజర్ విషయానికి వస్తారా, హెడ్ మసాజర్ రెగ్యులర్గా ఎలా వాడినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరీ రఫ్గా జుట్టు ఊడిపోయేలాగా లేదా చర్మం బయటకు వచ్చేలాగా వాడకుండా ఓ మోస్తరుగా వాడుకున్నట్లయితే ఎంతో కొంత బ్లడ్ సప్లై పెరుగుతుంది అండ్ ఆ సూదనింగ్ ఎఫెక్ట్ వల్ల స్ట్రెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. బట్ జస్ట్ హెడ్ మసాజర్ వల్ల ఉన్న హెయిర్ లాస్ అంతా ఇంప్రూవ్ అయిపోతుందా అంటే అలా ఏమీ జరగదు.